నమస్తే నవ్వు ఎటున్నారు బాగున్నారా అంతా? మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ని సోలో హీరోగా తెర మీద చూసి 6 ఏళ్ళు గడిచిపోయాయి. అంటే మధ్యలో RRR మూవీతో వచ్చిన ఆయనకు పూర్తి క్రెడిట్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే అది మల్టీ స్టారర్, పైగా పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఉన్నాడు కాబట్టి ఈయనకి పూర్తి క్రెడిట్ మాత్రం దక్కలేదు. అందుకనే ఆకలితో బాధతో ఉన్న ఫ్యాన్స్కి విందు భోజనం వడ్డించడానికి డ్యూయల్ రోల్ చేస్తూ దేవర మూవీగా థియేటర్లలో అడుగు పెట్టాడు. మామూలుగా ఈ దేవరకి మొదటి నుంచి పూర్తి నెగిటివ్ టాక్ ఉన్నా కూడా మామూలుగా మనం అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువగానే ప్రీ బుకింగ్స్ జరిగాయి. దాంతో ఎగ్జిబిటర్లు, ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 6 సంవత్సరాల తర్వాత తమ అభిమాన హీరోని వెండి తెరపై చూసుకొని ఫ్యాన్స్ అంతా మురిసిపోయారు, పండుగ చేసుకున్నారు, థియేటర్ల దగ్గర జాతర చేశారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే దేవర మూవీ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్తో బొమ్మ దద్దరిల్లిపోయింది. ఇంకేముంది, ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు అర్ధరాత్రి షోలకి పర్మిషన్ ఇవ్వడంతో ఇక దేవర మూవీ అర్ధరాత్రి ప్రీమియర్ షోలు దాదాపుగా 500 కంటే ఎక్కువ షోలు పడ్డాయి. ఇంకేముంది, మాస్ జాతర జరిగిపోయింది. గత 10 ఏళ్ల కాలం నుంచి మనం చూసుకుంటే ఇటువంటి రికార్డు ఏ హీరో కూడా లేదు, ఇకపై వస్తుందో లేదో కూడా తెలియదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఒకటే చర్చ, దేవరా దేవరా దేవరా, ఎలా ఉంది, ఏముంది, ఎంత కలెక్షన్స్ వచ్చాయి, మొత్తం ఇదే చర్చ. మనకు తెలిసిన స్టోరీ అయిన కొరటాల శివ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చివరి వరకు కనీసం మనల్ని చూపు తిప్పుకొనివ్వకుండా సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాడు. సినిమా ఆ రేంజ్లో ఉంది, ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, ఒక హై మూమెంట్స్ వస్తాయే తప్ప ఎక్కడ కూడా మూవీ డౌన్ అవ్వదు. అందుకనే ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకున్నారు. కామన్ సినీ ఆడియన్స్ కూడా సినిమా కోసం అర్ధరాత్రులు కూడా ఎగబడ్డారు. ఇకపోతే ఎవరు ఊహించని విధంగా సినిమా పైన నెగిటివ్ బాగా స్ప్రెడ్ చేశారనమాట. సినిమా బాగోలేదు, ఆచార్య 2 ఇలా కావాల్సినంత నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. అయితే మధ్యాహ్నం అంటే అర్ధరాత్రి 1 గంట, 8, 4:30, 8, 11 గంటల షోలకి, ఈ 3 షోలకి నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సినిమా పైన ఒక ఒపీనియన్ మారిపోయింది. ఫస్ట్ చూసి ఆ టాక్ చూసి ఫ్యాన్స్ కూడా ఇక సినిమా వాళ్ళకు నచ్చింది, కానీ ఈ టాక్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసరికి నిజంగానే సినిమా పోయిందేమో అనుకున్నారు. వాళ్ళు కూడా కావడి వదిలేశారు. కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం 2 గంటల షో నుంచి టాక్ విపరీతంగా పెరిగింది. అంటే కామన్ సినీ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. వాళ్ళకు తెగ నచ్చేసింది సినిమా. దాంతో మామూలుగా ఈ మిడ్ నైట్ షోలు, ఈ 3 షోలకి ఒక ఆక్యుపెన్సీ ఉంటే మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల షో వరకు ఇంకో ఆక్యుపెన్సీ రన్ అయింది. అంటే మొదటి 3 షోల కంటే తర్వాతి 3 షోలకి ఆక్యుపెన్సీ ఎక్కువ పెరిగింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి విపరీతంగా అట్రాక్ట్ అయింది. ఒక స్లో పాయిజన్ లాగా దేవర మూవీ ఎక్కేసింది అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ సినీ ఆడియన్స్ థియేటర్లకి పోటెత్తడంతో అక్కడ ఆన్లైన్ టికెట్స్తో పాటు ఆన్లైన్ టికెట్స్ కంటే ఆఫ్లైన్ టికెట్స్ ఎక్కువగా తెగాయి. దాంతో కలెక్షన్ల బురద పారింది. మామూలుగా మార్నింగ్ షోల కంటే ఈవినింగ్ అండ్ నైట్ షోలకి గ్రోత్ కనిపించింది. ఆ తర్వాత ఫుల్ యాక్యుపెన్సీ కూడా కనిపించింది. దాంతో కలెక్షన్లు అయితే ఓ రేంజ్లో వచ్చినట్లే తెలుస్తుంది. నిన్న మార్నింగ్ షోలకి కొంతమంది వల్ల నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయినా 2 గంటల తర్వాత అంటే ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల బురద పారిందని చెప్పొచ్చు. మామూలుగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్తోనే దాదాపుగా 80 నుండి 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే నిన్న డే 1 ఒక్క నైజాంలోనే 35 నుంచి 40 కోట్ల వరకు గ్రాస్ వసూలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపితే దాదాపుగా 15 నుంచి 20 కోట్ల రూపాయలు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 75 నుంచి 85 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టొచ్చని ఒక అంచనా. మొత్తం ఇండియా వైడ్గా ఓన్లీ ఇండియా వరకు చూసుకుంటే 90 నుంచి 110 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రావచ్చని ఒక అంచనా. ఇకపోతే ఓవర్సీస్లో 50 నుంచి 60 కోట్ల వరకు రావచ్చు. అఫీషియల్ నెంబర్స్ మొత్తం టోటల్గా చూసుకుంటే 150 నుంచి 160 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రావచ్చని ఆల్రెడీ ప్రిడిక్షన్స్ అయితే వచ్చాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సింది. మొత్తానికి దేవర మూవీ మిక్స్డ్ టాక్ వచ్చినా చివరికి పాజిటివ్ టాక్గా మారి కలెక్షన్ల బురద అయితే పారించింది. నిన్న డే 1 వరకు చూసుకుంటే దాదాపుగా 150 నుంచి 160 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చు. 90 కోట్ల షేర్ రాబట్టవచ్చు అని ఒక అంచనా. మరి అఫీషియల్స్ లెక్కలు రావాల్సింది. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను.